మార్కెట్ కమిటీ నుంచి మరియు కుబీర్ రైతుల తరఫు నుంచి, అలాగే మా డైరెక్టర్లు, వైస్ చైర్మన్, కుబీర్ మండల రైతులు మరియు కుబీర్ మండల ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు వాళ్ళ అందరి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం జరుపుతున్నాము. మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరియు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా రైతుల తరఫు నుంచి. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు జూపల్లి కృష్ణారావు గారు మరియు బట్టి విక్రమార్క సార్ గారు మరియు అలాగే విఠల్ రెడ్డి గారు, నారాయణ పటేల్ గారు, వేణుగోపాల్చారి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు తెలంగాణ రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షి అనడానికి నిరూపించడం జరిగింది. ఎందుకంటే ప్రత్యక్ష నాయకులు రైతు బంధు ఎప్పుడు వేస్తావు అంటే వాళ్ళకు చెంప చెల్లు మనిపించేలోగా 9 రోజులలో 9,000 కోట్లు 70 లక్షల రైతు అకౌంట్లో పడడం జరిగింది. దీనికి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు జూపల్లి కృష్ణారావు గారు మరియు మా బట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీనికి చాలా కృషి చేయడం జరిగింది. వారికి మా కుబీర్ మార్కెట్ కమిటీ తరఫున మరి కుబీర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎంపీటీసీల తరఫున, సర్పంచుల తరఫున మరియు మా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారికి, నారాయణరావు పటేల్ గారికి, వేణుగోపాల్చారికి మా రైతుల తరఫున, కుబీర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రైతుని రాజు చేయాలన్న ఉద్దేశంతో 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల అకౌంట్లో జమ చేసినందుకు మా కుబీర్ మండల నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి మార్కెట్లో పాలాభిషేకం చేసినాము. ఇందుకొరకు కృషి చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారికి, నారాయణ పటేల్ గారికి, వేణుగోపాల్చారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విఠల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సోనియమ్మ గారి నాయకత్వం.